అసలు శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం ఎంత హైజీనిక్ అనేది అందరికీ తెలుసండి. ఎందుకంటే ఈ రోజులు అందరూ యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్. కాకపోతే మనం బయట మార్కెట్ బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. మెయిన్ ఏంటంటే నేను శానిటరీ నాప్కిన్ డెమో చేయడానికి కారణం ప్లస్ ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ అండి. హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోవాలంటే లేడీస్ ప్రతి ఒక్కళ్ళు శానిటరీ నాప్కిన్ అనేది మంచిది యూజ్ చేయాలి. ఇప్పుడు చాలామంది లేడీస్లో మనకి యూటీఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి చాలామంది చెప్పుకోలేరు. యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ప్లస్ ఏంటంటే క్యాన్సర్ బారిన కూడా పడడానికి ఇదొక కారణం అండి. క్యాన్సర్ దీనికి సంబంధం ఏంటంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శానిటరీ నాప్కిన్లో యూజ్ చేసే ప్లాస్టిక్, దానివల్ల మనకు క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది అని నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను ఒక వాటర్ తీసుకుంటున్నానండి. సాధారణంగా లేడీస్లో చాలామంది ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల మనం బయట యూజ్ చేసే నేనే ఎగ్జాంపుల్ ఏంటంటే మోడికేర్ శానిటరీ నాప్కిన్. ఇది మోడికేర్ శానిటరీ నాప్కిన్ అండి. బయట నాప్కిన్ మీద, ఇది అనదర్ బ్రాండ్ అండి, బయట నాప్కిన్ మీద 3 times బెటర్ అండి. అది నేను యూజ్ చేసాను కనుక చెప్తున్నానండి, లేకపోతే నేను ఇలా చెప్పలేను. 3 times. ఇది 1 pad ఈజ్ ఈక్వల్ టు ఇది 3 pads ఈక్వలెంట్. అంత బాగా ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఎక్కడైనా వర్క్ చేసే ఉమెన్స్కి, ఎక్కడైనా ఎక్కడికైనా స్టూడెంట్స్కి, వాళ్ళందరికీ, ఎంప్లాయీస్కి, వాళ్ళందరికీ యూస్ఫుల్ అండి. ఇంకా ఒకటి ఏంటంటే ఈ శానిటరీ నాప్కిన్ మనకి 15 pads ఉంటాయండి. ప్లస్ ఏంటంటే బ్యాక్టీరియా వైరస్ కూడా దీనిలోనికి వెళ్ళదు. బయటది మనం ఓపెన్ చేసామనుకోండి, ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలా పెట్టేస్తారు, కానీ దీనికి క్లోజ్ అనేది ఉండదండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత చూసారా ఇది ఎంత ప్రొటెక్షన్ అంటే, ఇది ఓపెన్ చేసింది ఏంటండి మనం క్లోజ్ చేయడానికి వీలవుతుంది. అంటే ఎటువంటి బ్యాక్టీరియా వైరస్లు కూడా దీనిలోకి వెళ్ళవండి. ఇప్పుడు దీంట్లో అసలు మన క్వాలిటీ ఏంటనేది చూద్దాం. ఇంట్లో 15 శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. ప్యూర్ కాటన్ అండి. ఇది చూడండి, బయట నాప్కిన్ చూస్తే ప్లాస్టిక్ ఉంటుందండి, తెలుస్తుందండి. ఇది ప్లాస్టిక్. ఇది కాటన్ అండి. చూసారా, ఇది సీల్ కూడా అంత పర్ఫెక్ట్. కాటన్ అన్నమాట. చెక్ చేయొచ్చు, ఇది ప్యూర్ కాటన్. ఇది ఏంటంటే నేను దీనికి స్టిక్ చేస్తాను, ఒకదానికి నేను స్టిక్ చేస్తున్నానండి. ఇది ఒకదానికి స్టిక్, బయట ఇది మార్కెట్ బ్రాండ్ది, ఇది ఒకదానికి స్టిక్ ఆన్ చేస్తున్నాను. ఇది కూడా ప్లాస్టికేనండి, చూడండి. ఇంకా చూసారా, దీనికి ఒకదానికి స్టిక్ ఆన్ చేశాను. రెండు ఈక్వల్గా తీసుకున్నానండి. వాటర్ కలర్ రిప్రజెంటేషన్ కోసం కొంచెం నేను బ్లూ యూజ్ చేస్తున్నానండి. ఇది ఏంటంటే చూడండి, ఫస్ట్ దీంట్లో వేస్తున్నానండి. బయట శానిటరీ నాప్కిన్ దీంట్లో వేస్తున్నాను, చూడండి.
ఇది ఇంకో వాటర్ పైకి వచ్చేస్తుందండి. ఇంకా నేను ఆపేసాను ఎందుకంటే నేను వేసిన వాటర్ పీల్చుకోవట్లేదు. ఇది చూడండి, ఇది 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఇస్తుందండి మోడీ కేర్లో ఉన్న శానిటరీ నాప్కిన్. ఇది మొత్తం వాటర్ అంతా నేను దీంట్లో వేసేసాను. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక చిన్న టెస్ట్ చేస్తానండి. టిష్యూ పేపర్ ఇది ఒక టిష్యూ పేపర్ అండి. అంటే ఎంత వాటర్ అబ్జర్వ్ చేస్తుందో నేను హ్యాండ్తో చూపిద్దాం అనుకున్నాను. ఇలా అయితే మీకు అందరికీ తెలుస్తుందని ఇది దీని మీద పెట్టాను. ఇది దీని మీద పెట్టాను. చూడండి, ఇది వాటర్ ఏమీ పీల్చుకోలేదు. ఇది చూడండి, వాటర్ పీల్చుకుంది. ఇంకా దీంట్లో నేను వాటర్ ఫుల్గా పోయలేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇది దీంట్లో ఒక వాటర్ పిండుతున్నానండి. ఎంత వాటర్ వస్తుంది చూడండి. అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకోలేకపోయింది ఈ వాటరే. ఇది చూడండి, ఇది దీంట్లో వేసేస్తున్నానండి. ఇది చూడండి, అసలు వాటర్ 1 డ్రాప్ కూడా పడలేదు. అంటే మొత్తం పీల్చుకుంది. ఇంకా ఏం చేస్తానంటే నేను ఇది ఓపెన్ చేసి దీంట్లో వేస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఇది 8 లేయర్స్ అండి. దీంట్లో ఏంటంటే మొక్కజొన్న ఇది అంటారు కదండి, మొక్కజొన్నది అది ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మీకు ఏ విధమైన స్కిన్కి హాని ఉండదు. చూడండి, లేయర్స్ కూడా మనకు ఈజీగా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది నానో చిప్ అంటారండి. 2 లేయర్స్ తర్వాత 3rd లేయర్ నానో చిప్ అండి. ఇది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుందండి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుతుంది. ఇది ఒక లేయర్, ఈ పైన ఒక లేయర్ అండి. ఇది 3rd లేయర్, ఇది 4th లేయర్ ఇదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఈ కాటన్ని వాటర్లో వేస్తున్నానండి. అంటే ఇంకా ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటుందేమో చూద్దామండి. ఈ వాటర్లో వేస్తున్నాను. ఇదంతా ప్యూర్ కాటన్ అండి. ఇదంతా ప్యూర్ కాటన్ తెలుస్తుందండి. ఇది ఏంటంటే ఇది ప్లాస్టిక్ అండి. దీంట్లో యూజ్ చేసింది ప్లాస్టిక్. మీకు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, క్యాన్సర్ కారకం అవుతున్నాయి శానిటరీ ప్యాడ్స్ అని. ఇది చూడండి, పైనది కూడా ప్లాస్టిక్, లాస్ట్ వన్ కూడా ఇదంతా ప్లాస్టిక్ అండి. సాగుతుంది అంటే కట్ చేసినా కూడా రావట్లా. దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ వల్ల డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుందండి. ఎక్కడైతే వెట్గా ఉంటుందో ఆ టైంలో లేడీస్కి
ఎక్కువ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు ఆ టైంలో ఏంటంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా, దానివల్ల మనకు ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు తెలియదు. దానివల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్ నుంచి డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల, ఇప్పుడు డయాక్సిన్ అనే కెమికల్ ఏంటంటే క్యాన్సర్కి ఒక కారకం అని చెప్తున్నారు. ఆ డయాక్సిన్ వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. గర్భాశయ క్యాన్సర్స్ ప్లస్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటారు? ఈ విధంగా మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా వస్తున్నాయి అనమాట. ఇది చూసారా, అది ఇంకా ఎక్స్ట్రా వాటర్ని కూడా ఫీల్ చేసుకుంటుంది. ఇదిగోండి చూసారా, ఇది కూడా వాటర్ పీల్చేసుకుందండి. వాటర్ అనేది లేదు అంటే అంత ఓవర్ఫ్లో కూడా 3 times బెటర్ అని చెప్పాను కదండి నేను. శానిటరీ నాప్కిన్ ఇది ఓవర్ఫ్లో కూడా ఆపుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ 5 layers అంటే 5 times ప్రొటెక్షన్ ఇస్తుంది. 8 layers ఉంటుందండి. ఇది శానిటరీ నాప్కిన్ అండి. ఏంటంటే మోడీ కేర్లో శానిటరీ నాప్కిన్ మనం సేల్ చేసామనే ఉద్దేశంతో కాకుండా అందరికీ హెల్త్ ఇచ్చామనే ఉద్దేశంతో మనం శానిటరీ నాప్కిన్ కనుక అందరికీ ఇవ్వగలిగితే వాళ్ళకి ఆరోగ్యంతో పాటు మన బిజినెస్ కూడా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఎవరైనా ఇది యూజ్ చేస్తే మళ్ళీ కావాలని అడుగుతారు, ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం ఇది చేస్తే మన ఆరోగ్యాన్ని, వాళ్ళకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చినట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.